హాయ్ ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత ఆ ఒక ల్యాప్టాప్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది చూసారు కదా, కనిపిస్తుందో కదా, ఏసర్ ల్యాప్టాప్. ఇది ఏసర్ నుంచి తీసుకున్నాను ల్యాప్టాప్. ఇది నేను నా పర్సనల్ యూసేజ్ కోసం కొన్నాను అనమాట. ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఇది నేను పర్సనల్ అండ్ ఆఫీస్ వర్క్ కోసం యూజ్ చేయడానికి ఈ ల్యాప్టాప్ అయితే నేను పర్చేస్ చేశాను. చూడండి, హ్యాండ్ గ్రిప్పర్ కూడా ఉంది పట్టుకోవడానికి. ఈ ల్యాప్టాప్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ఏసర్ ఆస్పైర్ లైట్ అనే ల్యాప్టాప్ ఇది. ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కూడా వస్తుంది, ఇంక్లూడింగ్ ఇది. చూడండి, ఇక్కడ ఇంక్లూడెడ్ యాప్స్ అనమాట. ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ అన్నీ ఇందులో వచ్చేస్తాయి అనమాట. సో ఇది ల్యాప్టాప్ యొక్క డిస్క్రిప్షన్. చూడండి, ఏసర్ ల్యాప్టాప్ కంప్యూటర్ అని చెప్పింది. ఒక యూనిట్ ఇందులో క్వాంటిటీ మనకి ఒక ల్యాప్టాప్, ఇంకా ఒక పవర్ అడాప్టర్, ఒక పవర్ కేబుల్, యూజర్ మాన్యువల్ వస్తాయన్నమాట. సో ఇది వచ్చేసరికి దీన్ని చూడండి, కాస్ట్ ఇక్కడ 77,999 రూపీస్ ఉంది. అంటే 78,000 వరకు చూపిస్తున్నారు. కానీ ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. అమెజాన్లో నేను ఒక సేల్లో ఆర్డర్ చేశాను. సో అది వచ్చేసరికి నాకు ఇప్పుడు 50,000 వరకు పడింది. అంటే 49,990 రూపీస్ పడ్డది అనమాట కాస్ట్ అయితే. ఇది i5 ప్రాసెసర్తో వస్తున్న ల్యాప్టాప్. ఈ కింద చూసినట్లయితే ఆస్పైర్ లైట్ AL1553 అని చెప్పని చూసారు కదా, అది వచ్చేసరికి మోడల్ అనమాట. ఈ ల్యాప్టాప్ యొక్క మోడలు, ఇంకా పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు అన్నీ ఇక్కడ వచ్చేసేసారు. సో ఇంకా చూడండి, ఇక్కడ మోడల్ నేమ్ ఉంది, ఆస్పైర్ లైట్ AL15-53. ఇంకా ఇది విండోస్ 11 హోమ్తో వస్తుంది. ఇంటెల్ కోర్ ప్రాసెసర్ i5 1334U ప్రాసెసర్తో వస్తుంది అనమాట. డిస్ప్లే వచ్చేసరికి 15.6 ఇంచెస్ డిస్ప్లే అనమాట. హెచ్డి యాంటీగ్లర్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. హెచ్డి వెబ్కామ్తో వస్తుంది. ఇంకా ర్యామ్ చూసినట్లయితే 16GB DDR4 ర్యామ్తో వస్తుంది మెమరీ. ఇంకా స్టోరేజ్ వచ్చేసరికి SSD 512GB. బ్యాటరీ చూసినట్లయితే 3 సెల్ బ్యాటరీతో వస్తుంది. 36 వాట్స్ లిథియం పాలిమర్ బ్యాటరీ అనమాట. ఇంకా మిగతాది ఆఫీస్ సాఫ్ట్వేర్ చూసారు కదా, ఆఫీస్ హోమ్ అని చెప్పి స్టూడెంట్ 2021 చెప్తుంది. సో ఇది బాక్స్ అయితే. పైన చూడండి, మనకి గ్రిప్ కూడా ఉంది పట్టుకోవడానికి. ఈ స్టిక్కర్స్ కూడా వేస్తున్నాయి. ఇవి ఉంటేనే తీసుకోండి, అవి సీల్ ఓపెన్గా ఉంటే మాత్రం తీసుకోవద్దు. పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాము. సో ఇలా సింపుల్గా తీసేయటం అనమాట. జస్ట్ ఇలా లాగితే వచ్చేస్తాయి అనమాట. సో ఇక నెక్స్ట్ ఇది ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ లోపల కనిపిస్తుంది కదా, ల్యాప్టాప్ అయితే ప్యాక్ చేస్తుంది నీట్గా. థర్మాకోల్ అన్ని సపోర్ట్తో నీట్గా ప్యాక్ చేసింది. అది బయటికి తీసిన తర్వాత ఏమీ లేదు, కంగారు పడద్దు. తీసేసాను ల్యాప్టాప్ని. సో ఇది పవర్ కార్డు అయితే ఓల్డ్ మోడల్ ఇచ్చారు. సో ఇది నార్మల్ పవర్ కార్డ్ అనమాట. అంతకుముందు ఇలా ఇచ్చారు అలాగే సేమ్ అయితే ఉంది. నేను ఇంకా సి పిన్తో వస్తుందని చూశాను, సి పిన్తో రావట్లేదు. ఇది ఈ పిన్ అనమాట. సో అది పక్కన పెట్టేస్తే ఇంక ఈ బాక్స్లో అయితే ఇంకేమీ లేవు. సో సి పిన్ది ఛార్జర్ డీటెయిల్స్ చూసినట్లయితే చూడండి, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి, మోడల్ నెంబర్ అవి ఉన్నాయన్నమాట. ఇంకా బాక్స్లో అయితే ఏమీ లేవు, అంతా ఖాళీగా ఉంది. సో ఇది పక్కన పెట్టేసి చూసినట్లయితే బాక్స్లో వచ్చినవి ఇలా ఉన్నాయన్నమాట. ఒక యూజర్ మాన్యువల్ ప్లస్ క్లీనింగ్ క్లాత్తో పాటు యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చేసారనమాట. ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి డీటెయిల్స్ ఉంటాయి అందులో. ఇంకా ల్యాప్టాప్ ఉంది. ఇటు పక్కన చూసినట్లయితే పవర్ కార్డు, దాని కనెక్టర్ రెండు అనమాట. ఇది ల్యాప్టాప్. సో దీన్ని మనం ఈ థర్మాకోల్ కవర్లు అన్నీ తీసేద్దాం. థర్మాకోల్ పెట్టారు, లోపల మళ్ళీ కవర్తో ప్యాక్ చేశారు, నీట్గా ప్యాక్ చేశారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, కవర్ అయితే స్క్రాచెస్ పడకుండా. మళ్ళీ దానిపైన ఇంకో కవర్ ఉంది, స్క్రాచెస్ లాంటివి ఏమి పడకుండా ఉంటాయి. అది మనం తీసేయాలి, అది వచ్చేస్తుంది సింపుల్. మొత్తం కింద అయితే ఏమీ లేదు, జస్ట్ పైన మాత్రమే కవర్ ఇచ్చారనమాట. కిందంతా నార్మల్గా ఉంది, ఎక్కడ డ్యామేజ్ అయితే ఏమీ లేదు. ల్యాప్టాప్ అయితే నీట్గా ఉంది, చూడటానికి చాలా ప్లెయిన్గా కనిపిస్తుంది కదా, నీట్గా కనిపిస్తుంది. సో మనం దీన్ని కవర్ కూడా తీసేద్దాం. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, ఇటు సైడ్ చూసినట్లయితే చాలా ఫ్లాట్గా కలర్ 2 కలర్స్లో వస్తుంది, గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్తో. సెంటర్లో చూసినట్లయితే బ్లాక్ కలర్తో ఉంది, సైడ్లో వచ్చేసరికి గ్రే కలర్తో ఉంది. ఇటు సైడ్ చూడండి, పోర్ట్స్ ఉన్నాయి, ఛార్జింగ్ పోర్ట్స్ ఉంది, ఇంకా USB పోర్ట్స్ ఉన్నాయి, HDMI పోర్ట్స్ ఉంది, C పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఈ సైడ్ కనిపిస్తుంది చూసారు కదా, ఇది C పోర్ట్. ఇది వచ్చేసరికి 3.0 USB పోర్ట్, HDMI పోర్ట్, ఛార్జింగ్ పోర్ట్ అది. సో ఇంక ఇటు సైడ్ చూసినట్లయితే కనెక్షన్ లాక్ ఉంది, ఇంకా ల్యాన్ పోర్ట్ ఉంది. ల్యాన్ పోర్ట్ కూడా మిస్ అవ్వలేదు, చూడండి కనిపిస్తుంది కదా. ఇంకా మైక్రో SD కార్డ్ ఆప్షన్ ఉంది. మైక్రో SD కార్డ్ పక్కన చూసినట్లయితే USB 3.0 ఉంది. ఇది వచ్చేసరికి USB 2.0. ఇంకా మనకి అది మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇయర్ ఫోన్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఏవి ఇవ్వలేదు అనమాట. ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చినట్టే.
ఎక్కడ స్కిప్ చేయలేదు. ప్రజెంట్ ఉన్న ల్యాప్టాప్స్కి ఏంటంటే ఇవన్నీ పోర్ట్స్ ఇవ్వట్లేదు. సో ఇంక ఈ పైన కవర్ తీసేద్దాం. ఈ కవర్ తీసేస్తే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. స్విచ్ ఆన్ చేద్దాం. చూడండి, ఓపెన్ చేస్తే లోపల కవర్ ఉందన్నమాట. ఈ కింద సపోర్ట్కి ఇంకో కవర్ పెట్టారు. మనం అట్లా పైకి లాగేయటమే, సింపుల్. చూసారు కదా, ఇప్పుడు కనిపిస్తుంది డిస్ప్లే. హెచ్డి డిస్ప్లే అనమాట, ఫుల్ హెచ్డి. చూడండి అక్కడ ఫుల్ హెచ్డి 1080 అని చెప్పేసింది. 1080p క్వాలిటీ అనమాట. సో కీప్యాడ్ కానీ ట్రాక్ ప్యాడ్ కానీ అన్నీ బాగున్నాయి. చూడండి ఇక్కడ చూడండి, యాస్పైరెట్ డీటెయిల్స్ ఉంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే, డ్యూయల్ మైక్రోఫోన్స్, ఇంకా హింజ్ డిస్ప్లే డిజైన్ కూడా 180 degrees వరకు బెండ్ అవుతుందని చెప్పుంది. మెటల్ అలాయ్ బాడీతో వస్తుంది చెప్పుంది. సో ఇది చూస్తే అక్కడ చాలా ప్రీమియంగా ఉంది. ల్యాప్టాప్ టచ్ చేస్తుంటేలా కీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే ఈ కీస్లో ప్రాబ్లం అంటే బ్యాక్ లైట్ కీస్ రావు అనమాట, ఓన్లీ నార్మల్ కీస్ అవి. ఇంకెక్కడ చూసినట్లయితే i5 ప్రాసెసర్తో వస్తుంది, ఇంటెల్ కోర్ ప్రాసెసర్. ఇంకా ఆడియో క్వాలిటీ వచ్చేసరికి సౌండ్ బాస్టర్ స్టూడియో నుంచి వస్తుంది అనమాట, పవర్డ్ బై స్టూడియో అని చెప్తుంది కదా. సో ఇది ల్యాప్టాప్ అయితే మనకి చూడండి ఇక్కడ కూడా మెన్షన్ చేస్తుంది ఫుల్ హెచ్డి డిస్ప్లే 1080 అని చెప్పేస్తుంది కదా. ఇక్కడ బ్రాండింగ్ నేమ్ ఉంది, బ్రాండింగ్ చేస్తారని చెప్పేసి. ఇక్కడ కీస్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి సపోర్ట్ ఉంది, చూడండి నీట్గా కనిపిస్తుంది కదా కీబోర్డు. ఈ కెమెరా ఉంది, పక్కన లెన్స్ ఉన్నాయి, సెన్సార్ అడ్జస్ట్మెంట్ ఉంది. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో ఏంటంటే కెమెరా ప్రొటెక్షన్ లాక్ అయితే ఏమీ లేదు, ఇది ఓపెన్లోనే ఉంది. కొన్ని ల్యాప్టాప్స్కి ఏంటంటే ఏఎస్ఎల్ ల్యాప్టాప్స్కి కెమెరా ప్రొటెక్షన్ అనేది ఉంది. సో ఇది బడ్జెట్లో రావటం వల్ల కొంచెం కాస్ట్ కటింగ్ కోసం ఇవన్నీ తగ్గించారనమాట. పక్కన సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఇది సపోర్ట్ అనమాట, మీరు ల్యాప్టాప్ క్లోజ్ చేసినప్పుడు ఎక్కువ ప్రెస్ అవ్వకుండా రబ్బర్ స్పాంజ్తో ఉందన్నమాట, రబ్బర్తో వచ్చింది. సో ఎక్కడ స్క్రాచెస్ అనేవి పడే ఛాన్సెస్ అయితే ఏమీ లేవు. ఇంకా నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే చూడండి, ఫ్యాన్స్ అన్నీ క్లియర్గా కనిపించేస్తున్నాయి. సో ఇక్కడ మోడల్ నెంబర్, సీరియల్ నెంబర్ అన్నీ ఉన్నాయి ల్యాప్టాప్ సంబంధించి. ల్యాప్టాప్ మోడల్ కానీ ల్యాప్టాప్ సీరియల్లో ఇక్కడ ఛార్జింగ్ ఇన్పుట్ ఎంత, అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే పవర్ గ్రిల్, సౌండ్ స్పీకర్స్ ఉన్నాయన్నమాట. స్పీకర్ గ్రిల్ అయితే ఉన్నది, కింద పక్కన ఉన్నాయి. సో ఇది చూడండి, మీకు లోపల డీటెయిలింగ్ అంతా నీట్గా కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కానీ బోర్డ్స్ కానీ అన్నీ క్లియర్ కనిపించేస్తున్నాయి కదా. అంటే కొంచెం కూలింగ్ కోసం హీట్ అయినా సరే టెంపరేచర్ వీటిన కూల్ అవుతుందని చెప్పి ఓపెన్ వెంట్స్ ఇచ్చారనమాట. ఇటు సైడ్ కూడా స్పీకర్ గ్రిల్ అయితే ఉంది, ఎడ్జ్ అయితే ఉన్నాయి, స్క్రూస్ అన్నీ నీట్గా ఉన్నాయి. ఇక్కడ రబ్బర్తో ఉన్నాయి, రబ్బర్ స్టాపర్స్ అనమాట. సో కింద పెట్టుకుంటా కూడా మీకు బాగానే ఉంటుంది, కిందనే పెట్టుకోవచ్చు. ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. ఇది అమెజాన్లో వచ్చింది, ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. ప్యాకింగ్ కూడా, అవుటర్ సైడ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఇది చూడటానికి చాలా స్మూత్గా ఉంది ల్యాప్టాప్ అయితే, పైనంతా చాలా స్మూత్ గ్రిప్ అనమాట. సో ఈ కీస్ అయితే ఇవి కీస్ చూసారు కదా. ట్రాక్ ప్యాడ్ కూడా నీట్గా ఉంది. ఇంకా చూడండి కీబోర్డ్స్ కూడా అన్నీ ఉన్నాయి, ఎక్కడ ఏది సపరేట్గా స్కిప్ చేసినట్టు కానీ ఏమీ లేవు. నెంబర్స్ కానీ లెటర్స్ కానీ పైన ఫంక్షన్ కీస్ కానీ అలా చూస్తారు కదా, అన్ని కీస్ ఉన్నాయి, ఏది మిస్ అవ్వలేదు. ప్రింట్ స్క్రీన్ ఆప్షన్లు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. నేను వీటికి సంబంధించి సపరేట్గా వీడియోస్ కూడా కొన్ని షార్ట్స్లో చేశాను, అవి చూసుకోవచ్చు మీరు, షార్ట్స్ వీడియోస్లో తెలుస్తాయి. సో ఇదైతే మాన్యువల్, ఈ ల్యాప్టాప్కి సంబంధించిన మాన్యువల్ అనమాట. ఇది ఎలా ఆపరేట్ చేయాలనే దానికోసం. ఇంకా ఇది వచ్చేసరికి క్లీనింగ్ క్లాత్, మీరు ల్యాప్టాప్ క్లీన్ చేసుకోవటానికి, డిస్ప్లే అనేది క్లీన్ చేసుకోవటానికి యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి పవర్ ఛార్జర్ అనమాట, పవర్ కార్డు ప్లస్ ఛార్జర్ రెండు ఉన్నాయన్నమాట. ఈ రెండు కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వోల్టేజ్ అన్నీ చూపిస్తారు చూడండి. సో జూమ్ చేసినట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా. పవర్ సంబంధించి ఛార్జింగ్ 36 wattsతో వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, మనకి 45 watts ఛార్జింగ్ సపోర్ట్ అని చూపిస్తుంది. 36 watt-hours వస్తుంది అనమాట బ్యాటరీ అనేది. మన ల్యాప్టాప్ 3 cells-తో వస్తుంది అనమాట ల్యాప్టాప్ బ్యాటరీ. సో ఇది ఛార్జింగ్ పిన్ అయితే ఇలా ఉంటుంది, ఛార్జింగ్ది మన ల్యాప్టాప్ కనెక్ట్ చేసే ఛార్జింగ్ పోర్ట్ అనమాట. సో ఇది నార్మల్ పవర్ కార్డు, 230 volts మన ఇండియన్ స్టాండర్డ్ పవర్ కార్డ్ అనమాట. సో ల్యాప్టాప్కి నేను ప్రజెంట్ కొంతసేపు ఛార్జింగ్ పెడతాను. స్టార్టింగ్లో మీరు ఏ ల్యాప్టాప్ సరే ఛార్జింగ్ పెట్టి ఆ తర్వాత స్విచ్ ఆన్ చేసుకోవాలి. సో నేను కొంతసేపు ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తాను. ఇది పవర్ బటన్ అనమాట. సో అది ప్రెస్ చేస్తే సరిపోతుంది, జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోద్ది, ఎక్కువసేపు ఏమక్కర్లేదు. ఒక 2 seconds అలా ప్రెస్ చేస్తుంటే ఎక్కువ స్విచ్ ఆన్ అవుతుంది. చూడండి స్విచ్ ఆన్ అయింది, ఏసర్ అని చెప్పి బ్రాండింగ్ వచ్చింది. సో కింద లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ బ్యాక్ లైట్ కీస్ అయితే ఏమీ లేవు, జస్ట్ అది నార్మల్ కీబోర్డ్ అనమాట. మీకు లైటింగ్ అనేది రాదు, నైట్ టైం అయితే కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది ఆ కీబోర్డ్ యూజ్ చేయడానికి.
కొన్ని ల్యాప్టాప్స్ ఏంటంటే మీకు నైట్ టైం కూడా బ్యాక్లైట్ కీస్ వల్ల లైటింగ్ ఉండడం వల్ల ఈజీగా ఆపరేట్ చేయడం ఉంటుంది. సో ఇది చీకట్లో వర్క్ చేయాలంటే కొంచెం కష్టపడాలన్నమాట దానికోసం. సో చూడండి, ఇక్కడ మనం డిస్ప్లే జస్ట్ మూమెంట్ అని చెప్పి వచ్చింది, అంటే లోడ్ అవుతుంది. ఫస్ట్ టైం కదా, స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనకి సెటప్ అంతా ఉంటుంది. సో ఆ సెటప్ అంతా మనం తెలిసిన వాళ్ళు అయితే చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా దగ్గరలో ఉన్న మీకు ల్యాప్టాప్ కంపెనీ సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోండి. సో ఇది నాకు అంతా ఐడియా ఉంది కాబట్టి నేను ఈ స్టెప్ బై స్టెప్ మొత్తం చేసేస్తాను. యాక్సెప్ట్ ప్రెస్ చేసుకోవాలి. తర్వాత నేను స్టెప్ బై స్టెప్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి స్క్రీన్లో వచ్చేస్తాను. మెయిన్ స్క్రీన్లో చూసారు కదా, ఇది స్విచ్ ఆన్ చేసిన తర్వాత మీకు నార్మల్గా సెటప్ అంతా రెడీ అయిన తర్వాత ఇలా వచ్చింది. స్విచ్ ఆన్ చేసుకుంటే మీకు ఇంకా రెగ్యులర్ స్క్రీన్ అయితే ఈ రకంగా వచ్చింది అనమాట. ఆ తర్వాత మీరు యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏసర్ కొత్తది కదా, మీ వారంటీ క్లెయిమ్ చేసుకోండి. ఇలా వచ్చింది మీకు మెనూ. అందులో మీరు మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఫిల్టర్ చేసేది మొత్తం. డీటెయిల్స్ అన్ని ఫిల్టర్ చేసిన తర్వాత కింద వెరిఫికేషన్ మీకు ఓటీపీ వచ్చింది. నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబర్కి ఓటీపీ వచ్చి ఎంటర్ చేసిన తర్వాత యాక్టివేట్ వారంటీ అని ప్రెస్ చేసుకోవాలి. అక్కడ యాక్టివేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఓకే అని చెప్పి వచ్చింది. ఎక్కడ కామాస్ కానీ ఫుల్ స్టాప్ కానీ అటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి ఎంటర్ చేయకూడదు. అంత డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసేసి కింద యాక్టివేట్ వారంటీ అనేది ప్రెస్ చేసుకోవాలి. సో అలా ప్రెస్ చేసినట్లయితే మొత్తం మీ వారంటీ అనేది యాక్టివేట్ అయిపోద్ది. సో చూడండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ వారంటీ డీటెయిల్స్ అని చెప్తుంది. ఓకే ప్రెస్ చేయండి. ఇది హోమ్ స్క్రీన్ అయితే మీ ల్యాప్టాప్ యొక్క హోమ్ స్క్రీన్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు స్విచ్ ఆన్ చేస్తే మీకు ఈజీగా వచ్చింది. సో చూడండి, ట్రాక్ ప్యాడ్ మూవ్మెంట్ చాలా ఫ్రీగా ఉంది, సింపుల్గా మూవ్ అవుతుంది. ఏసర్ నుంచి బ్రాండింగ్ బాగానే ఉంటుంది. ల్యాప్టాప్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. i3 ప్రాసెసర్ సరే బాగానే ఉంటుంది. ఇది i5 ప్రాసెసర్, అందులో 16 GB ర్యామ్తో వస్తుంది. ఇంకా డీటెయిల్స్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో చూసారు కదా, ఇలా వచ్చింది. ఇందులో మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినారనుకోండి, మై ఫైల్స్ అనేది వచ్చుద్ది అనమాట. సో ఇక్కడ వచ్చింది చూసారా, ఏసర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇంకా 415 GB ఫ్రీ ఆఫ్ 475 GB అనమాట. ఇది యాక్చువల్గా 500 GB SSD స్టోరేజ్, కానీ కొన్ని యాప్స్ అప్లికేషన్ ఇట్లన్నిటి వల్ల అందులో 25 GB స్టోరేజ్ అయిపోయింది. తర్వాత 415 GB స్టోరేజ్ ఫ్రీ ఉందని చెప్పింది. సో మనకి ఈ స్టోరేజ్ అనమాట డేటా ఫ్రీ అనేది 415 GB వరకు యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రాగా అడిషనల్గా. సో ఇదైతే కింద మీకు హోమ్ స్క్రీన్ ఇది విండోస్ 11తో వస్తుంది కదా. సో మనకి ఈ ఆప్షన్స్ అనేది ఈ రకంగా వచ్చేది. ఇవి మనం మార్చుకోవచ్చు, ఇవి తీసేయాలన్నా సరే తీసేసుకోవచ్చు. ఇది ప్రెస్ చేసినట్టు డైరెక్ట్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. క్రోమ్ బ్రౌజర్ కానీ ఎలాగ ఏదైనా ఇంటర్నెట్ కానీ ఏదైనా ఓపెన్ చేసుకుంటే అక్కడ పిన్ చేసుకున్నట్లయితే ఈజీగా యాక్సెస్ చేసుకుని లాగిన్ అయిపోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఎంటర్ చేసేస్తాను. సో నేను ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాను. సో ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా వీడియోస్ కానీ సాంగ్స్ కానీ ప్లే చేసి చూపిస్తాను మీకు. అందులో మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు క్లారిటీ వచ్చింది. సో నేను ప్రత్యేక వీడియో ప్లే చేస్తాను. వాల్యూమ్ పెంచాలని తగ్గించాలన్నా ఈ ఫంక్షన్ కీ యూజ్ చేసుకోవాలి. ఫంక్షన్ కీ ప్రెస్ చేసి ఈ ఫంక్షన్ ప్లస్ ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రెండు కలిపి ప్రెస్ చేయాలి. అలా వస్తుంది కదా, ఇక్కడ అనిపిస్తుంది చూడండి, తగ్గిపోయింది. సో పెంచాలంటే ఇది తగ్గించడానికి, ఇది పెంచడానికి చూడండి కనిపిస్తుంది కదా. సో 100% పెంచాను. తగ్గించాలంటే పక్కన జస్ట్ ఈ పక్కన ప్రెస్ చేస్తే సరిపోద్ది. F5 ఉంది కదా, F5 ప్రెస్ చేస్తే తగ్గుతుంది. F6 ప్రెస్ చేస్తే ఫంక్షన్ F6 రెండు కలిపి ప్రెస్ చేయాలన్నమాట. 100% సో ప్రెస్ ఇది సౌండ్ క్వాలిటీ అయితే నార్మల్ సాంగ్స్ పెట్టి చూద్దాం సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో. ఇదనమాట ఆడియో క్వాలిటీ. ఇంక ఇక్కడ సిస్టమ్ ప్రాపర్టీస్ చూసినట్లయితే చూడండి, స్టోరేజ్ వచ్చేసరికి 477 GB, అందులో 64 GB యూజ్ అయిపోయింది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి 128 MB ఇంటెల్ యూ గ్రాఫిక్ కార్డ్తో వస్తుందన్నమాట. ఇన్స్టాల్డ్ ర్యామ్ చూసినట్లయితే మనకి 16 GB ర్యామ్తో వస్తుంది. స్పీడ్ వచ్చేసరికి 3200 mAh అనమాట. సో మెగా హెచ్ఎస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్ చూడండి, ప్రాసెసర్ మనకి 13th జనరేషన్ ఇంటెల్ కోర్తో వస్తుంది. i5 1334U ప్రాసెసర్ అనమాట. 1.30 GHz ప్రాసెసర్ అనమాట స్పీడ్. సో ఇక చూడండి, ఇంకా డివైస్ నేము, ప్రాసెసర్ నేమ్ ఏంటి, ఆ డీటెయిల్స్ అయితే ఉన్నాయి.
నెక్స్ట్ ఇంకా మనం కొంచెం కింద చూడండి, ఇటు సైడ్ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనకి డివైస్ నేమ్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. 64 బిట్ లేదంటే ఎలా వస్తుందని, డివైస్ ఐడి, ఇన్స్టాల్ ర్యాము. సో కింద ఎడిషన్ విండోస్ 11 ఎడిషన్తో వస్తుంది, సింగిల్ లాంగ్వేజ్, వర్షన్ 24 HD వర్షన్ అనమాట. ఇన్స్టాల్ డేట్ ఉంది, ఇంకా ఓఎస్ బిల్డ్, ఏ ఓఎస్ బిల్డ్ అయినదని చెప్తుంది. ఎక్స్పీరియన్స్ అంటే విండోస్ ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్ ప్యాక్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇవి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసారు కదా, ఇది అనమాట డీటెయిల్స్, ఈ సిస్టమ్ సంబంధించి స్పెసిఫికేషన్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ ఉంది, డివైస్ ఉంది, ప్రింటర్ స్కానర్స్, కెమెరాస్, మొబైల్ డివైసెస్, మౌస్, టచ్ ప్యాడ్, పెన్ అండ్ విండోస్ సింక్ అంట, ఆటో ప్లే ఆప్షన్ ఉంది. ఇంకా చూసినట్లయితే యూఎస్బి ఆప్షన్ కూడా ఉంది, యూఎస్బి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు బ్యాటరీ సేవర్ ద్వారా. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆప్షన్ చూడండి, ఇంకా నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్లో చూసినట్లయితే వైఫై నెట్ కంటైందా లేకపోతే ఏ నెట్వర్క్ కంటైంది అనేది, ఎంత స్పీడ్ ఉందనేది, ఎంత యూజ్ చేసాం డేటా అనేది, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు కొత్త ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీ విండోస్ ఆఫీస్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అక్కడ క్లెయిమ్ అని ఉంటుంది కదా, ఇది 1 year ఫ్రీ అని చెప్పేసి ఉంది, లేదంటే లైఫ్ టైం ఫ్రీ అలా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు క్లెయిమ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా మీరు చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ హోమ్ అని 2021 ఉంది. మీ అకౌంట్ మెయిల్ ఐడి కంట్రీ ఉంటుంది. కన్ఫర్మ్ ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ ప్రెస్ చేసినట్లయితే గెట్టింగ్ దిస్ రెడీ అని చెప్పి ఉంటుంది. ఆ తర్వాత చూడండి, గెట్ రెడీ సక్సెస్ఫుల్ అయింది, సో గెట్ రెడీ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు, ఇంకా విండోస్లో ఎంఎస్ ఆఫీస్లో కానీ, వర్డ్లో కానీ, పవర్ పాయింట్ కానీ, అలా అన్నీ ఎక్సెల్ కానీ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. మీరు ఇది క్లెయిమ్ చేసుకుంటేనే ఓపెన్ అవుతాయి, లేదంటే ఓపెన్ అవ్వు. సో చూడండి, నాకు ఇప్పుడు వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది, ఎడిట్ చేయడానికి అవుతుంది. నార్మల్గా అయితే ఓపెన్ అవుతాయి కానీ ఎడిట్ ఆప్షన్ రాదు. సో ఎడిట్ ఆప్షన్ రావాలంటే ఖచ్చితంగా మీకు సబ్స్క్రిప్షన్ అనేది ఉండాలి. ఆఫీస్ 2021కి ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటేనే వస్తుంది, లేదంటే మీరు యూజ్ చేయలేరు. సో ఇదనమాట, ఈ రకంగా మీరు ఎంఎస్ ఆఫీస్ని యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్. ఖచ్చితంగా మీరు కొత్త ల్యాప్టాప్ కొన్నప్పుడు ఖచ్చితంగా ఇది క్లెయిమ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఈ వాల్పేపర్ మార్చుకోవాలని సరే మార్చుకోవచ్చు. చూడండి, కనిపిస్తున్నాయి కదా, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ అప్లై అయ్యేటట్టు, లేకపోతే థీమ్స్ మారేటట్టు. ఇంకా మీరు బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కానీ ఏమైనా మార్చుకున్నా సరే, వాల్పేపర్లు మీకు నచ్చిన వాల్పేపర్ పెట్టుకోవచ్చు. మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకోవాలన్నా సరే పెట్టుకోవచ్చు. అలాంటి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను చాలా చేశాను. అంటే షార్ట్ వీడియోస్లో చూసినట్లయితే మీకు దొరుకుతాయి అవన్నీ. షార్ట్స్లో చాలా అనేది వీటికి సంబంధించిన షార్ట్ కట్స్ కానీ, టిప్స్ కానీ, ఎలా ఓపెన్ చేయాలి, ఏదంటే షార్ట్ కట్ కీ కావాలంటే ఎలా చేయాలి, సిస్టమ్ ఫాస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, అలాంటి వీటికి సంబంధించి షార్ట్స్ అయితే నేను చాలా అప్లోడ్ చేశాను. అవి మీరు మన ఛానల్లో షార్ట్స్ స్క్రీన్కి వెళ్ళిపోతే షార్ట్ ఆప్షన్లో అందులో ఉంటాయన్నమాట, షార్ట్ ప్లేలిస్ట్లో. సో అందులో ఓపెన్ చేసి మీరు చూడవచ్చు ఇలాంటివి సంబంధించి. సో ఇది చూసారు కదా, స్లైడ్స్లో కావాలన్నా, విండోస్ స్పాట్లైట్ కావాలన్నా సరే, మీకు ఎలా కావాలన్నా సరే అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట పర్సనలైజేషన్లో. ఇంకా డేట్ అండ్ టైం మార్చుకోవాలన్నా సరే, జోన్ మార్చుకోవాలన్నా సరే ఇక్కడ మార్చుకోవచ్చు. సో అది కూడా ఇక్కడ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా నేను వీడియో చేశాను. సో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయను. ఇంకా మీరైతే ఆ షార్ట్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అది చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోద్ది. మీకు అలా మొత్తం డీటెయిల్గా చెప్పి మీ టైం వేస్ట్ చేసి తెలుసుకోలేదు. సో ఇది ఈ రకంగా మీరు మొత్తాన్ని ఇక్కడ కనిపిస్తున్న సెట్టింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి చూసి మీరు వాడుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ అన్నిటిని మీరు ఎలా కావాలంటే అలా, ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ ఇందులో దొరుకుతాయి. మీరు చెక్ చేసినట్లయితే సెట్టింగ్స్లోనే దొరికేస్తాయి అనమాట. ఇంకా మీ సిస్టమ్ యొక్క అప్లికేషన్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇక్కడ చూడండి, అప్డేట్స్ అవైలబుల్ టు డౌన్లోడ్ అని చెప్పింది కదా. సో మనం డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చెప్పి పైన ప్రెస్ చేసినట్లయితే మొత్తం అన్నీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. ఒక్కొక్కటి చేసుకోవచ్చు. ఒకేసారి కావాలంటే పైన చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి కావాలంటే ఎక్కడ కావాలో అక్కడ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు మొత్తం అన్నీ ఒకేసారి డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పైన డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ప్రెస్ చేస్తాను. ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి, 0% అని చెప్పి 1 by 1 డౌన్లోడ్ అవుతాయి అనమాట. అలా మొత్తం అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు మీ సిస్టమ్ రీస్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చివరిలో చూడండి, కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ పెడతాను చూడండి. లాస్ట్లో దాని యొక్క స్పెసిఫికేషన్స్, డీటెయిల్స్, ఇంకా ప్రైజింగ్ ఎంత ఉన్నది, అలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు 1 by 1 వస్తాయి. ఇక్కడ చూసుకోండి, మీకు ఏదైనా డీటెయిల్స్ నేను చెప్పిన వీటిలో ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీకు లాస్ట్లో తెలిసిపోతాయి. ఈ చూడండి విత్ ప్రైజింగ్. ఇది నేను ఈరోజు రికార్డ్ చేసి అప్లోడ్ చేసే టైంకి ఈరోజు ప్రైజింగ్ అనమాట. నేను కొన్నది వచ్చేసరికి 49,990.
సో ఇది 3000 అయితే తగ్గింది. ప్రెజెంట్ హాఫ్ అన్ అవర్ ఇస్తుంది. సో అందుకు ఈ డిస్కౌంట్ వచ్చిందనమాట.